నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రొయ్యల కొనుగోలుదారులకు ఇక లైసెన్సులు తప్పనిసరి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ సమావేశంలో తీర్మానం. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి నిమ్మల. హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. వైసీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. రొయ్యలు 40 కౌంట్ రకం కిలోకు 345, 100 కౌంట్ రకం కిలోకు 230 ధర చెల్లించాలని ఎగుమతిదారులు నిర్ణయించారు. 10 రోజుల తర్వాత మళ్లీ ధరలు సవరిస్తారు. విజయవాడలోని పోరంకిలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఏపీ ఐఏసీస్ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తన్రావు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. రొయ్య ఎగుమతుల పరంగా ప్రస్తుతం తలెత్తిన ప్రతికూల పరిస్థితిలో ఎగుమతిదారులు, రైతులు నష్టపోకుండా మధ్య మార్గంగా ధరలు నిర్ణయించారు. పౌల్ట్రీ రంగంలో నెక్క తరహాలో ఆక్వా రైతులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రొయ్య ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రొయ్యల కొనుగోలుదారులు ఇక విధిగా మత్స్యశాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలని నిర్ణయించారు. తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఆదేశించారు. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జనాభా దామాషా ప్రాతిపదికన మొత్తం 15% రిజర్వేషన్ అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రాతిపదికనే జారీ అవుతుందని స్పష్టం చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఏప్రిల్ 26వ తేదీన జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీసీఎస్ కు 21.66 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రిస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా కేబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీ అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే
ఈ యొక్క 20,000 రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా పర్టికులర్ ఈవేళ క్యాబినెట్లో కూడా కొన్ని విషయాలు కూడా అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కొంత డిస్కషన్ కూడా అందులో పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అనడానికి కూడా హోదా లేదు, అటువంటి వ్యక్తి మళ్ళీ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని, అంటే గత 5 సంవత్సరాలు విధ్వంసంతో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదురవుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన సారథ్యంలో ఏదైతే ఇటువంటి చిచ్చులు ఏవైతే పెడుతూ ఉన్నారో దాన్ని కూడా సమర్థవంతంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని కూడా అందులో కూడా పర్టికులర్ 3 మతాలను కూడా చూస్తూ ఉన్నాం. మొన్ననే మీరు కూడా చూశారు, మీడియా కూడా ఒక పక్కన వక్స్ బిల్లుని పేరు చెప్పి అటు ముస్లిమ్స్, ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు, అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం 10 రోజులు ఒక టీమును పెట్టి సోషల్ మీడియాని పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో, తిట్లతోటో, దండకాలతోటో కాదు, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది. ఇది కేవలం మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తూ ఉందో మరి దాన్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ప్రభుత్వం పనిచేయాలని. దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజే హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని వైసీపీ అధికార ప్రతినిధి వంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ మెప్పు కోసం చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని గౌరవించకుండా హిందూపురం పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను దూషిస్తూ ముదిరెడ్డిపల్లికి చెందిన 2 యువకులు ప్రశ్నించారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన వారినే ప్రశ్నిస్తావా అని ఆగ్రహించిన టీడీపీ పెద్దల డైరెక్షన్లో హిందూపురంలో ఈ 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంఖ్యలు వేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో ఉన్న అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ గారి జన్మదినం అదే రోజున రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ, ఖూనీ చేస్తూ, చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి. దీని మీద నాగార్జున రెడ్డి గారు 2018లో ఒక తీర్పును కూడా వెలువరించడం జరిగింది. మీడియా ముందు శిక్ష పడ్డంత వరకు కూడా, తీర్పు వెలువడినంత వరకు కూడా ఎవరిని కూడా ప్రవేశపెట్టకూడదు, చేతులకు సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా కొంతమంది మెప్పు పొందడం కోసం, వాళ్ళ బాసులు మెప్పు పొందడం కోసం, లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదంటే లోకేష్ గారో వీళ్ళ మెప్పు పొందడం కోసం ఇట్లాంటి అమానుషమైన పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. నిన్న 2 కుర్రాళ్ళు బీసీ వర్గానికి చెందిన వాల్మీకి లోకేష్ అనేటటువంటి యువకుడు, అంబేద్కర్ నవీన్ అనేటటువంటి ఒక యువకుడు, వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్త మోహన్, ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచురిస్తే దాన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, మా నాయకుడిని అవమానిస్తూ ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈ లొకేషన్ కానివ్వండి, ఈ నవీన్ కానివ్వండి, వాల్మీకి లోకేష్ అండ్ దళిత నాయకుడు అంబేద్కర్ నవీన్, వీళ్ళిద్దరిని బస్ స్టాండ్ దగ్గర నుంచి హిందూపురంలో మరి కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్తూ
నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా సంకెళ్ళు వేసి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా వీళ్ళే డెసిషన్ తీసేసుకొని వాళ్ళు నేరం చేసినట్టుగా ఏదో హత్య చేసినట్టుగా ప్రశ్నించినందుకు కేవలం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మీరు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ప్రశ్నించినందుకు ఇట్లా దిగజారి మరి ఇట్లాంటి సంఖ్యలు వేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజకీయ సంఖ్యలు వేస్తారు. ఎవరైతే రాజకీయ నాయకులు దీన్ని అనుకుండి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకి రాజకీయ సంఖ్యలు వేసే రోజు దగ్గర పడుతుంది. రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే అసంతృప్తి రగులుతోంది. ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్లు, ఎక్కడ చూసినా దాడులు, దోచుకునే పరిస్థితి, లూటీ చేసే పరిస్థితి, ఇదంతా ప్రజల్లో అర్థం చేసుకుంటా ఉన్నారు. అయితే వీళ్ళు భయపెట్టి వాళ్ళని నోరు మెదపకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ భయపెట్టడానికి ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేస్తే భయపడతారని అనుకుంటే మాత్రం అది నిజంగా మీ కళ. ప్రజంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు తప్పనిసరిగా దీని మీద తిరుగుబాటు చేస్తారు. మేము కూడా దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేయబోతా ఉన్నాం. కోర్టుకు వెళ్తాం. ఎవరైతే ఈ అమానుషమైన పనికి పాల్పడ్డారో వాళ్ళు శిక్ష పడే వరకు కూడా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.